ఇరాన్ లో 3 న్యూక్లియర్ సైట్స్ ఉంటాయి. ఫార్డో, నాటాన్స్, ఎస్ఫహాన్ అని. వీటి మీద అమెరికా అయితే అటాక్ చేసినట్టు ట్రంప్ అతని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసినాడు. అలాగే కాకుండా ఒకవేళ ఇరాన్ రిటాలియేట్ అయితే మాత్రం దాడి ఇంకా భయంకరంగా చేస్తామని కూడా బెదిరించాడు. అదే కాకుండా ఈ న్యూక్లియర్ సైట్స్ దగ్గర యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉంటది. ఇక్కడ యురేనియం తయారు చేస్తారనమాట. ఈ యురేనియం ని ఈ న్యూక్లియర్ వెపన్స్ లో వాడతారు. ఈ ఫెసిలిటీ మీద కూడా అటాక్ చేశారంట. దీనికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏం రెస్పాన్స్ ఇచ్చారంటే, అమెరికా ఒక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్ అయ్యుండి మా పీస్ఫుల్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేయడం గ్రేవ్ వయలేషన్ అని, మీరు చేసిన దానికి ఎవర్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని పోస్ట్ చేసినాడు. అలాగే యునైటెడ్ నేషన్స్ చార్టర్ అండ్ ప్రొవిజన్స్ ప్రకారం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు మాకు ఉందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇరాన్ ఒక్క దేశము ఇజ్రాయెల్ ని, అమెరికా ఈ రెండింటిని ఎదుర్కోవడం కష్టమే, ఓడిపోతుంది. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడదామన్నా గానీ వాళ్ళకే ప్రాబ్లం. అమెరికా ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ అయితే వేస్తుంది, మొత్తం కంట్రీ స్మాష్ అయిపోతుంది. న్యూక్లియర్ మిసైల్ ఒక కంట్రీ దాటక ముందే ఆ అటాక్ చేసిన కంట్రీలోనే పేల్చేసే టెక్నాలజీ ఉంది. మన దగ్గరే ఉంది, ఇంకా అమెరికా దగ్గర ఉండదా?